గొప్పలకు పోయి తెప్పులు తెచ్చుకుంటూ అంటారు, సామెత ఉంది కదా. అలాగే కొంతమంది గొప్పల కోసం ఆళ్ళకుందని మనం ఫ్రిడ్జ్ కొనుక్కోవడం, వీళ్ళకుందని మనం ఇంట్లో ఏసీ కొనుక్కోవడం, అలాగే ఇలాంటి విషయంలోని మనం ఇతరులని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మనకి అవసరం లేకపోయినా కొని తెచ్చుకొని ఉంచుకుంటాం, పెట్టుకుంటాం. చూడండి, ఇలాగ మనం వృధా ఖర్చు చేస్తే దేవుడికి మనం ఇష్టపడే లిస్టులో ఉన్నాం. దేవుడు కూడా చెప్పాడు కదా, వృధా ఖర్చు చేయకండి, వృధా ఖర్చు చేసిన వాళ్ళు సైతాను సోదరులు. మనం దేంట్లో కంపేర్ చేసుకోవాలి? ఎవరైనా ఒక రూ. 10 దానం చేస్తే మనం రూ. 20 దానం చేయాలని కంపేర్ చేసుకోవాలి. ఎక్కువ దైవానికి సంబంధించిన భీతిలో మనం ఎక్కువ ఇతరులను కంపేర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎక్కువ మంచి పని చేస్తున్నారు, అంతకుమించి మనం ఎక్కువ పని చేయాలి. దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నారంటే ఎక్కువ చేయాలి. ఉపవాసాలు ఎక్కువ ఉన్నారంటే మనం అంతకుమించి ఇంకా ఎక్కువ ఉపవాసాలు ఉండాలి. ఎక్కువ నమాజులు చేస్తున్నారంటే మనం అంతకుమించి ఎక్కువ ఉపవాసం ఉండాలి. ఎవరైనా దైవ మార్గంలో కృషి చేస్తున్నారంటే ప్రోగ్రాలు ఎక్కువ చేస్తున్నారు, అంతకన్నా మనం ఎక్కువ చేయాలని కంపేర్ చేసుకోవాలి.